అంతన్నారు ఇంతన్నారు 600 కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నారు. కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడేమో జనం నడ్డి విరగొడుతున్నారంటూ ఏపీలో పోరుబాటు పట్టింది వైసీపీ. నేను తగ్గిస్తా కరెంటు ఛార్జీలు పెన్షన్ మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. ఇలా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధలు ఒక్క రూపాయి కూడా పెంచమని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారం ఏంటంటే ప్రజల జీవితాన్ని నాశనం చేయడమే. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతారు.